హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా కోటాలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు డీటెయిల్స్ చెప్పండి అని. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో రూల్స్, రెగ్యులేషన్స్ ఏపీ, తెలంగాణ, ఏఐకి మొత్తం చెప్పేస్తాను. సో తెలంగాణలో ఎలా ఉంటుంది అలాట్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది, అసలు కన్నర్ కోట ఎప్పుడు ఎట్లా అలాట్మెంట్ చేస్తారు అవన్నీ చెప్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో వీడియో చూసే వాళ్ళలో 2 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఒకటి ఆల్రెడీ ఎంబీబీఎస్ జాయిన్ అయిన వాళ్ళు, 2 ఎంబీబీఎస్ సీట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో మీకోసం విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ డిజైన్ చేసాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎంబీబీఎస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు అంటే నీట్ పీజీ లెవెల్లో మీరు ప్రిపేర్ అయ్యే విధంగా డైలీ ఎంసీక్యూస్ టైప్లో మీరు థియరీ చదివితే ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేసే విధంగా సో మీకు ఒక కోర్స్ అయితే డిజైన్ చేసాము. 499 జస్ట్ అది యాప్ మెయింటెనెన్స్ మాత్రమే. మీరు ఒక బుక్ కొనాలంటేనే థౌసండ్స్ ఆఫ్ రూపీస్ అవుతాయి. అది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం కూడా మీరు థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. మీకు కూడా డైలీ ఒకవేళ మొబైల్ చూసినా లేకపోతే ఎక్కడున్నా మీకు డిజిటలైజ్ మోడ్లో అంటే మీకు ఈజీగా ఉండే విధంగా సిబిటి మెథడ్లో ఎంసీక్యూస్తో పాటు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్తో పాటు టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాము. అది కూడా జస్ట్ 499 యాప్ మెయింటెనెన్స్. ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే అంటే దేనికైనా ఒక సపోర్ట్ కావాలి. సో మీరు ఒక సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు క్లాసెస్ కానీ లేకపోతే సిలబస్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పించడానికైతే ట్రై చేస్తా. డిస్క్రిప్షన్లో ఉంటుంది. సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ కోర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక విషయంలోకి వెళ్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏఐక్యూకి సంబంధించి మనకు స్టార్ట్ అయిపోయింది స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్. సో ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ అసలు మీ దగ్గర ఏ సీట్ లేదనుకోండి, ఓకేనా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఎప్పుడో ఒక దగ్గరికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీకు ఎక్కడా సీట్ రాలేదు అసలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్. మీ దగ్గర బీఎస్సీ నర్సింగ్ కానీ, బీడీఎస్ కానీ, లేకపోతే ఎంబీబీఎస్ కానీ, స్టేట్ కానీ, సెంట్రల్లో కానీ, డీమ్ ఎక్కడా మీ దగ్గర సీట్ లేదు. కాకపోతే మీరు ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే మీరు మాత్రమే ఎలిజిబుల్. సార్ నేను ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, సో నాకు ఎక్కడో దగ్గర సీట్ వచ్చింది, అది బీడీఎస్ లేకపోతే నర్సింగ్ లేకపోతే ఎంబీబీఎస్ డీమ్డ్లో వచ్చింది లేకపోతే స్టేట్లో వచ్చింది, ఏదో ఒక దాంట్లో నాకు సీట్ వచ్చింది, ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయాను. సో ఇప్పుడు నేను ఒకవేళ ఎలిజిబుల్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా, ఓకేనా, మీరు డబ్బులు కట్టి వెబ్ ఆప్షన్ పెట్టినా కూడా మిమ్మల్ని ఆటోమేటిక్ ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ నుంచి మిమ్మల్ని ఫిల్టర్ చేసి మిమ్మల్ని వెతికి మిమ్మల్ని డిలీట్ చేసిన తర్వాతనే సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు. సో కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఒక సీట్ని హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇంకొకటి, ఎవరైతే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఓకేనా, ఎవరైతే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే కొత్తగా మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఉండవు. సో నెక్స్ట్ రూల్స్ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయ్యండి, ఇప్పటివరకు సీట్ లేదో, ఆల్ ఇండియా కోటాకి మేము పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నారో సో మీరు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలో బీడీఎస్ కానీ, నర్సింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ సో మేము వాటికి గవర్నమెంట్ సీట్స్కి మాత్రమే ట్రై చేయాలనుకుంటే సో ఇప్పుడు మీరు 50,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. సార్ ఆల్రెడీ మేము 10,000, 5,500 పే చేసాం కదా అంటే వాటికి అడిషనల్గానే ఈ 50,000 రూపాయలు ఉంటుంది. సో ఇది ఎందుకోసం అంటే సీటు వచ్చి నేను జాయిన్ గాను అంటే ఈ 50,000 రూపాయలు మీకు రావు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు రీఫండ్ అయితే అవ్వవు. సో దానికోసం సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోసం ఇదనమాట. ఒకవేళ సీట్ రాకపోయినా, సీట్ వచ్చి జాయిన్ అయినా మీకు 50,000 రూపీస్ ఆటోమేటిక్గా ఫస్ట్ కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో పాటుగా రీఫండ్ అయిపోతాయి. సో ఇది గవర్నమెంట్ కోటా సీట్లకు సంబంధించి. నెక్స్ట్, సార్ నేను డీమ్డ్ కూడా ట్రై చేశాను సార్, ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఫీ పేమెంట్లు అవన్నీ చేశాను. సో ఇప్పుడు నేను ఎట్లా అంటే డీమ్డ్ కోసం ట్రై చేసే వాళ్ళైతే 3 lakhs రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రాగా. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఈ అమౌంట్గా మీరు పే చేస్తేనే, ఓకే, ఈ అమౌంట్ మీరు పే చేస్తేనే మీకు ఎలిజిబిలిటీలోకి వెళ్తుంది. సీట్ వచ్చింది అనుకోండి, ఈ 3 lakhs మీకు వచ్చేస్తాయి జాయిన్ అయితే. సో సీట్ రాలేదనుకోండి మీకు వచ్చేస్తాయి. సీట్ వచ్చి జాయిన్ కాలేదనుకోండి ఈ 3 లక్షలు, ఇంతకుముందు కట్టిన 2 లక్షలు, వాటితో పాటు నెక్స్ట్ ఇయర్ నీట్ యూజీకి సంబంధించి నీట్ యూజీ 2025 రావడానికి వీలు లేకుండా చేస్తారనమాట. సో కాబట్టి ఎవరైతే సార్ జాయిన్ కావాలి, ఇంకా ఏదో ఒక సీట్ వస్తే జాయిన్ అవుతా అనుకున్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఏమీ లేవు. సీట్ వచ్చి జాయిన్ కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్తో పాటు 2025 నీట్ యూజీ ఎగ్జామినేషన్ రావడానికి వీలు లేదు. సో ఇప్పుడు ఎట్లా సార్, మరి ఇట్లా మేము వెబ్ ఆప్షన్ పెట్టడం ఎట్లా అంటే ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళండి, న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక కన్సెంట్ వస్తుంది, అంటే ఐ విష్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అని వస్తుంది. ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది.
పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు అవైలబుల్ చాయిసెస్ కనిపిస్తాయి. ఆ అవైలబుల్ చాయిసెస్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేసుకోండి. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్స్ట్రా మీరు ఏం చేయాల్సిన పని లేదు, మళ్ళీ రీచేంజ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ మీరు పే చేయాల్సింది ఎక్స్ట్రా ఫీజు మాత్రమే. సార్ నేను ఇంతకు ముందు గవర్నమెంట్ కోటా వాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నేను డీమ్డ్ చేసుకోలేదు. ఇప్పుడు నేను డీమ్డ్కు 3 lakhs కట్టడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇంతకుముందు మీరు దేనికైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది మాత్రమే కనిపిస్తుంది. ఆల్రెడీ డీమ్డ్ చేసుకుని ఉంటే డీమ్డ్కి ఇంకో 3 lakhs కనబడుతుంది. పెట్టుకోవాలనుకుంటే, లేదు సార్ నాకు ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చేసిన డీమ్డ్గా నాకు ఇప్పుడు డీమ్డ్ వద్దు, నాకు ఓన్లీ గవర్నమెంట్ కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ప్రాసెస్. ఓకే, సో తెలంగాణలో మనకు కన్నర్ కోటాలో సీట్లు లేవు. ఓకే, కన్నర్ కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జరగదు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆల్మోస్ట్ 15-20 days బ్యాకే చెప్పాను. తెలంగాణలో 2 సీట్స్ ఉన్నాయండి. ఆ 2 సీట్స్ నీలిమాలో ఒక సీటు అండ్ దాంతోపాటు నోవా ఇన్స్టిట్యూట్లో ఒక సీటు. ఈ 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కేటగిరీ బి సీట్స్, అన్రిజర్వ్ సీట్స్. అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, తెలంగాణ లోకల్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో తెలంగాణలో ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 సీట్లకి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే సేమ్ ప్రాసెస్. ఎక్కడ సీట్ రాకపోతే, ఎక్కడ స్ట్రక్ కాకపోతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని సో సీట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటే, ఓకేనా, సో తెలంగాణలో మేనేజ్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోనుండి, ఓకేనా, ఎక్కడ సీట్ రాకుండా, అసలు ఏ సీట్ మీ దగ్గర లేకుండా, సో మీరు ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్ పెట్టారు, సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్ పెట్టారు, థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్ పెట్టారు, ఫోర్త్ రౌండ్ వెబ్ ఆప్షన్ పెట్టారు, ఎక్కడ సీట్ రాలేదు, ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. సార్ నెక్స్ట్ పాయింట్, సార్ నేను మేనేజ్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, కానీ ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టినా కానీ, సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టినా కానీ, థర్డ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టలేదు, నేను ఎలిజిబులా? కాదు. 4 rounds వరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ రాని క్యాండిడేట్స్ ఉంటారు సార్, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సార్ నాకు థర్డ్ రౌండ్లో సీట్ వచ్చింది కానీ నేను వదిలేసుకున్నా, నాకు థర్డ్ రౌండ్లో సీట్ వచ్చింది కానీ నేను జాయిన్ అవ్వకుండా వదిలేసిన, ఫోర్త్ రౌండ్లో సీట్ వచ్చింది కానీ నేను జాయిన్ అవ్వకుండా వదిలేసిన, ఇప్పుడు నేను ఎలిజిబుల్ అంటే మీరు కూడా ఎలిజిబుల్ కాదు. మేనేజ్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి, అన్ని రౌండ్స్ పార్టిసిపేట్ చేసి ఉండాలి, సీట్ రాకుండా ఉండాలి, ఇండియాలో ఎక్కడ సీట్ ఉండొద్దు. అలాంటి వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి వీలనేది ఉంటుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ముందుగానే 11 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇది ఎలా పే చేయాలి? సో ఇది ఎలా పే చేయాలంటే నేషనలైజ్డ్ బ్యాంక్, ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్, ఆ బ్యాంక్కి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్టర్ కేఎన్ఆర్హెచ్ఎస్ పేబుల్ ఎట్ వరంగల్ పేరు మీద డీడీ తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. సో డిమాండ్ డ్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ చెక్ అంటారు. సో చెక్ లాంటిది అనమాట. డీడీ తీయాలి. మీరు ఏదైతే బ్యాంక్కి వెళ్ళి 11 లక్షలు వాళ్ళు డిపాజిట్ చేస్తే సర్వీస్ ఛార్జెస్ తీసుకొని మీకు డీడీ అని ఇస్తారు. ఆ డీడీ ఈ పేరు మీద తీయాలి. ఈ పేరు మీద తీసి, ఓకేనా, ఈ పేరు మీద తీసి 22nd నుంచి 22 నవంబర్ నుంచి సో 23rd నవంబర్ 4 PM లోపు మీరు కేఎన్ఆర్హెచ్ఎస్ దగ్గర సబ్మిట్ చేయాలి. అక్కడ మీకు హెల్ప్ డెస్క్ ఉంటుంది కదా, అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీ అప్లికేషన్ ఫాము, మీరు కట్టిన డీడీ, సో ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది ఇవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో దీనికి కూడా మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు 27th నుంచి, ఓకేనా, 27th 8 AM నుంచి 6 PM వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆ రోజు ఈవినింగ్ రిజల్ట్ ఇచ్చేస్తారు. 2 సీట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్లు వస్తాయి. ఓకేనా, సో దీనికోసం మీరు ఆ 11 లక్షల రూపాయలు ముందు డిపాజిట్ చేయాలి. సార్ ఇప్పుడు 11 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేశాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు సీట్ రాకపోతే మీ చెక్ మీకు అన్ని ఇచ్చేస్తారు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు, కన్ఫామ్గా ఇచ్చేస్తారు. సీట్ రాకపోతే, సార్ నాకు సీట్ వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ 11 లక్షల రూపాయలు నీకు ఏ కాలేజీకి వచ్చిందో ఆ కాలేజీకి పంపిస్తారు. సో రిమైనింగ్ ఫీ అయితే ఉందో అది పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నో అనుకోండి 11.55 ఉంటుంది. ఓకేనా, అదే మీకు నీలిమా అనుకోండి 15 lakhs ఉంటుంది. అంటే 11 పోను ఇంకా 4 lakhs మీరు అడిషనల్గా కాలేజీలో పే చేయాల్సి వస్తుంది. మిగతా ఫీ అంతా యూనివర్సిటీ నుంచి మీకు రీఫండ్ అంటే కాలేజీకి వచ్చేస్తుంది అనమాట. సార్ నాకు సీట్ వచ్చింది, ఇప్పుడు నేను రిపోర్ట్ చేయలేదు, నా పరిస్థితి ఏంటి? 11 లక్షలు గోయిందా పోతాయి. నెక్స్ట్ దాంతోపాటు 20 లక్షల రూపాయల పెనాల్టీ, 3 years డిబారు, ఇవన్నీ ఉంటాయి అనమాట. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది చూసుకొని జాగ్రత్తగా మీరు అప్రోచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఎంతమంది వస్తారు అనేది మనకు తెలియదు. సో అది యూనివర్సిటీకి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి 11 లక్షలు డీడీ తీసే వాళ్ళని బట్టి ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇది తెలంగాణకు సంబంధించింది. ఓకే, ఎందుకు ఏపీ విషయానికి వస్తే కొత్తగా 2 కాలేజీలకు పర్మిషన్స్, సీట్లకి మనకు కోనసీమ కానీ లేకపోతే విశ్వభారతి కానీ ఈ పర్మిషన్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 150 సీట్స్కి వచ్చేసినాయి టోటల్గా. సో వీటికి కన్నర్ కోట జరపాలి, మేనేజ్మెంట్ కూడా జరపాలి కౌన్సిలింగ్.
కన్వీనర్ కోట గురించి చాలా మంది అడుగుతున్నారు. ఏంటి సార్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదంటే అసలు యూనివర్సిటీ ఏం ఆలోచిందని ఒక క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద. సో వాళ్ళు డైరెక్ట్గా మీరు వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి దానికి సపరేట్గా మీకు ఏం చేయాల్సిన పని లేదు. ఓకేనా, సపరేట్గా అసలు ఫీ తీసుకుంటారా, ఎక్స్ట్రా ఫీ తీసుకుంటారా, ఏది తీసుకుంటారు, డైరెక్ట్ సీట్ అలాట్మెంట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా స్టూడెంట్ని మ్యాండేటరీగా జాయిన్ చేయాలనే రూల్ అక్కడ ఉండొద్దు. ఇంకా వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి అసలు తప్పదు. ఇప్పుడు ఏదో మైనారిటీ కాలేజ్ ఉంటుంది, కొంతమంది నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ సో కాలేజ్ నచ్చదు, కానీ ఆ ఆప్షన్ పెట్టకపోతే మనకు ముందుకు వెళ్ళలేదు అనమాట, అంటే సేవ్ అవ్వవు. కాబట్టి ఏం చేస్తారు, కన్వీనర్ కోటాలో అన్ని వెబ్ ఆప్షన్ పెట్టుంటారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ థర్డ్ రౌండ్ నుంచి కండక్ట్ చేస్తారా, లేకపోతే ఈ స్పెషల్ స్టే వేకెన్సీకి కొత్తగా ఈ సీట్లకి కండక్ట్ చేస్తారా ఏంటనేది క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి బై డిఫాల్ట్ మీకు కన్వీనర్ కోటాకు సంబంధించిన రిజల్ట్ అనేవి వచ్చేస్తాయి. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఓకేనా. సో కన్వీనర్ కోట రిజల్ట్ బై డిఫాల్టే మీరు వన్ టైం వెబ్ ఆప్షన్ కాబట్టి ఎవరికి ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో అనేది ఇచ్చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి వస్తుందంటే, సో ఈ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సీట్ వస్తుందా రాదా అని కొంతమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోయారు. థర్డ్ రౌండ్ వరకు జాయిన్ అయిపోయారు, ఫోర్త్ రౌండ్ అట్లా జాయిన్ అయిపోయారు. సో ఈ జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఏమని చేస్తారు అంటే, అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ సీట్ వచ్చింది కాబట్టి ఏదో ఒకటి తీసుకున్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, ఎట్లా ముందుకు వెళ్తారు, అసలు యూనివర్సిటీ ఏం చేస్తుంది అనేది చూడాల్సి వస్తుంది. అది యూనివర్సిటీ వాళ్ళే చెప్పాల్సి వస్తుంది. సో అది కన్వీనర్ కోటాకు సంబంధించి అయితే ఇంకా అప్డేట్ ఏం లేదు. సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అని మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్లో ఈ రోజు 10 AM నుంచి 24th 9 PM వరకు మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్, కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఉండవు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 3 lakhs రూపీస్ అనేది అడిషనల్గా మీరు పే చేయాల్సి వస్తుంది. మీరు లాగిన్ అవ్వగానే పే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వస్తుంది. ఓకేనా. ఈ 3 lakhs పే చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇదే రోజు ఈ రోజు నుంచి మీరు 24th వరకు 3 lakhs పే చేసి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీట్ వచ్చింది, సీట్ రాకముందు అసలు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎక్కడ ఎవరికి సీట్ రాని వాళ్ళకు మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎక్కడ ఎవరికి ఏం సీట్ రాలేదు, మేనేజ్మెంట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ వరకు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళు ఈ రోజు నుంచి మీరు పేమెంట్స్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్ అలాట్మెంట్ అనేది మనకు 25th రోజు ఇచ్చేస్తారు. ఓకే, సో మనకు 25th రోజున రిజల్ట్ అనేవి ఇస్తారు. సార్ నాకు సీట్ వచ్చింది, నేను జాయిన్ గాను అంటే ఈ 3 lakhs రూపీస్ పోతాయి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, ప్లస్ 3 lakhs రూపీస్ మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది. దాంతోపాటు 3 years డిబార్ అవుతారు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏం లేదు, డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకొని మీరు ముందు అంటే ఈ 3 lakhs పే చేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే సో నేను మెంటర్షిప్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ డిస్కస్ చేయొచ్చు. సో టోటల్గా మనకు కేటగిరీ బి వచ్చేసరికి బిలో B2లో 45 seats లోకల్స్కి ఉన్నాయి, 9 seats ఏమో కొత్తగా అండర్జర్వ్ వాళ్ళకు ఉన్నాయి, 26 seats ఏమో మనకు NRI కోటాలో ఉన్నాయి. టోటల్ సీట్స్ ఇవన్నమాట 6 కాలేజీలు. ఈ 6 కాలేజీలు మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ట్రై చేయండి.